హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రవ్వ లడ్డూల్ని ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా హెల్దీగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. టైం కూడా ఎక్కువ తీసుకోకుండా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం రండి. 2 బీట్రూట్లనైతే ఇలా తీసుకోవాలండి. వీటిని తొక్కు తీసేసి శుభ్రంగా కడిగేసి ఇలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీటినైతే మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేయాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని మొత్తాన్నైతే ఈ రకంగా జల్లించుకోవాలి. ఒక జల్లెడ గంటెతోటి కింద జ్యూస్ అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు దాకా షుగర్నైతే తీసుకోవాలి, చక్కెరని. ఇది మిక్సీ జార్లోకి వేసుకొని దీన్నైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ రకంగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యినైతే వేసుకోవాలి. ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఈ రకంగా. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు దాకా ఉప్మా రవ్వని వేసుకోవాలండి, సూజీ రవ్వని. ఇప్పుడు దీన్నైతే మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలండి. ఈ ఉప్మా రవ్వ అనేది ఉండలు లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారే వరకైతే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఈ రకంగా మొత్తం అయిపోవాలి. ఇలా అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న జ్యూస్ అయితే బీట్రూట్ జ్యూస్ని ఈ రకంగా వేసుకోవాలండి. నేను మిక్సీ పట్టింది 1 కప్పు దాకా వచ్చింది. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఉండలు లేకుండా 2 మినిట్స్ దాకా పచ్చివాసన బీట్రూట్ పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ రకంగా మొత్తాన్నైతే వేయించుకొని చల్లారబెట్టుకోవాలండి, పక్కకు తీసుకోవాలి. ఇలా మొత్తం చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన చక్కెర పొడినైతే ఇలా వేసుకోవాలి. ఇందులోనే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఇప్పుడు బాగా మొత్తాన్నైతే మిక్స్ చేసుకోవాలండి. చేత్తోటి ఈ రకంగా మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఒకవేళ మనం కలిపేటప్పుడు కొంచెం పొడిగా అనిపిస్తే కొద్దిగా పాలు వేసుకొని కూడా లడ్డుల్లా చుట్టుకోవచ్చండి. నాకైతే పాలు అవసరం పడలేదు, ఎందుకంటే ఎక్కువగా నెయ్యి వేసాం కాబట్టి అది అక్కడికే జ్యూస్ తోటి బాగా దగ్గరకు వచ్చేసింది. ఈ రకంగా ఇలా లడ్డుల్లా చుట్టుకుంటే సరిపోతుందండి. కావాలంటే కొద్దిగా నెయ్యి కొద్దిగా పాలు వేసుకొని ఈ రకంగా లడ్డుల్లా చుట్టుకోండి. ఇలాంటి బీట్రూట్ రవ్వ లడ్డూనైతే చాలా హెల్దీగా అప్పటికప్పుడే చేసి పెట్టండి. చాలా బాగుంటాయండి. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.